ఏంటి రమణమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావు? ఊడుపుకు రావట్లేదా? ఏం చెప్తాంలే, ఇల్లు నేసి 5 ఏళ్లయింది. ఆయన తాతల కాలం నాటి ఇల్లు మరి. రాత్రి వానికి ఇల్లంతా కారిపోయింది. పిల్లలు తడిసిపోయి పాపం రాత్రంతా నిద్రపోలేదు. ఇంటికప్పు సర్దొస్తాను, కొంచెం కాపుగారికి చెప్పు. అలాగేనమ్మా. అయ్యో, తలకి గట్టి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం. బండి కట్టండి. శివుడు, లక్ష్మి, శివుడు, శివుడు, వద్దు, ఏడు. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. శివుడు, శివుడు, చెల్లి జాగ్రత్తమ్మా. చెల్లి చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టుకో. చెల్లి జాగ్రత్త, చెల్లి జాగ్రత్త. అమ్మా, అన్నయ్య వద్దన్నయ్య, అమ్మని కాల్చొద్దన్నయ్య. అమ్మకి నొప్పుడుతున్నయ్య. అమ్మ లేగమ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. అమ్మ లేగమ్మా, అమ్మ లేగమ్మా. అమ్మ, అమ్మ, అన్నయ్య అమ్మని కాల్చొద్దన్నయ్య. అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోదామన్నయ్య. అమ్మ, అమ్మ, ఊరుకో అమ్మా, ఊరుకో లక్ష్మి, ఊరుకో. అన్నయ్య, అమ్మ కావాలన్నయ్య. అమ్మని చూడాలని ఉందన్నయ్య. అమ్మ ఇంకా రాదమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా మన దగ్గరికి రాదు. ఎందుకు రాదన్నయ్య? అమ్మ వస్తుంది. పిలువన్నయ్య, అమ్మని పిలువన్నయ్య. పిలిచిన అమ్మ మన దగ్గరికి రాలేదమ్మా. ఇక నీకు అమ్మా నాన్న అన్నీ నేనే. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో